పని చేస్తేనే పోస్టింగ్, లేకుంటే ఊస్టింగ్. పదవి దక్కించుకున్నామని లైట్ తీసుకుంటే కుదరదని డీసీసీ అధ్యక్షులకు తేల్చి చెప్పింది కాంగ్రెస్ నాయకత్వం. రాబోయే 6 నెలలు వారి పనితీరుకి ప్రొబేషన్ పీరియడ్ అంటూ పరోక్షంగా స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఒక డెడ్లైన్ పెట్టింది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లాలని డీసీసీ అధ్యక్షులకు సూచించారా పార్టీ నేతలు. ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, పరిపాలనపై గ్రామాన చర్చ పెట్టాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు అనేది గొప్ప బాధ్యత అని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తోందని నేతలు వివరించారు. డీసీసీ అధ్యక్షులు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. పనిచేస్తే గుర్తించాల్సిన వాళ్లు గుర్తిస్తారన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలపడితేనే కేంద్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉంటే జిల్లా స్థాయికి వస్తుంది, ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎమ్మెల్యేలు గెలిస్తే రాష్ట్రంలో గెలుస్తాం, రాష్ట్రాలు బలంగా ఉంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే మాట. ఆ దశగా కింది లెవెల్ నుంచి గట్టిగా చేసుకుంటూ రావాలి. నేను ఎక్కువ మాట్లాడకుండా జిల్లా అధ్యక్షుడికి ఒక మాట చెప్తాను, మీరు పని చేసుకుంటూ పోండి, గుర్తించే వాళ్ళు గుర్తిస్తారు. ప్రభుత్వం పనులు చేయడమే కాదు, వాటిని ప్రజలకు వివరించడం కూడా ఎంతో ముఖ్యమన్నారు సీఎం రేవంత్. ఇందులో డీసీసీల పాత్ర ఎంతో కీలకమన్నారు. 6 నెలల తర్వాత బాగా పనిచేసిన వారిని డీసీసీ అధ్యక్షులుగా కొనసాగిస్తామన్నారు సీఎం రేవంత్. చేయడమే కాదు, చేసింది చెప్పుకోవడం కూడా చాలా అవసరం రాజకీయాలలో. మరి ఎవరు చెప్పాలి? ఇవన్నీ ప్రజలకు ఎవరు చెప్పాలి? మీరే కదా, జిల్లా అధ్యక్షులే కదా. మీరు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులకు చెప్తారు, జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షులకు చెప్పాలి, మండలాధ్యక్షులు గ్రామాధ్యక్షులకు చెప్పాలి, గ్రామాధ్యక్షులు ఆ వార్డులో ఉండే అధ్యక్షులకు చెప్పాలి. ఇది మన స్ట్రక్చర్. ఇందులో మీరు అందరు కష్టపడి పని చేయాల్సింది. అయితే గుజరాత్ లో డీసీసీ అధ్యక్షులకు 3 నెలలే ప్రొబేషన్ పీరియడ్ గా నిర్ణయించామన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కానీ ఇక్కడ డీసీసీ అధ్యక్షులకు 6 నెలల సమయం ఇస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కాకపోతే మనం ఈ పదవుల్లో ఉండి ఏం లాభమన్నారు. एआईसीसी ने गुजरात में जो जहां से शुरू किया वहां पर वो हर हफ्ते रिव्यू करते हैं, और अगर कोई भी जिला अध्यक्ष उसमें वो आप तो 6 महीने बोल रहे हो, उन्होंने 3 महीने भी वेट नहीं किया। तेलंगाना में थोड़ा 6 महीने हमको करना है, मेरा भी मानना है, मैं आपसे सहमत हूँ, 6 महीने का समय देना। लेकिन एक बात ये भी है, जो आपकी भी मंशा है मेरी भी मंशा है. డీసీసీ అధ్యక్షుల ఎంపిక విషయంలో సుదీర్ఘ కసరత్తు చేసిన కాంగ్రెస్ నాయకత్వం వాళ్ళు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాల్సిందే అని స్పష్టం చేసింది. డీసీసీల ఎంపిక తరహాలోనే అవసరమైతే మార్పులు కూడా తప్పదని వార్నింగ్ ఇచ్చింది.